గందరగోళం డిఎస్సి అప్లికేషన్ల నుంచి రిజర్వేషన్ రాష్ట్ర వరకు అంతా అయోమయం. మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోటా, ఎడిట్ ఆప్షన్ లేక 30,000 మందికి అవస్థలు. ఏం చెప్పారు? అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాం. ఏం చేశారు? అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్ల పాటు దాని ఊసే ఎత్తలేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో 6,100 పోస్టులతో డిఎస్సి ప్రకటించారు. ఏం చెప్పారు? కడపలో 3 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ను పూర్తి చేస్తాం, 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఏం చేశారు? 5 ఏళ్లలో ఉక్కు కర్మాగారానికి 2 పర్యాయాలు శంకుస్థాపన చేశారు. 10,000 ఉద్యోగాలు గాల్లో కలిసిపోయాయి. ఇక గందరగోళంలో డిఎస్సి, ఇక అప్లికేషన్ నుంచి రిజర్వేషన్ రాష్ట్ర వరకు అంతా అయోమయం. మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోటా, ఎడిట్ ఆప్షన్ లేక 30,000 మందికి అవస్థలు. వైకాపా ప్రభుత్వం 4.5 ఏళ్లు నిద్రపోయి ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిలో ప్రతి అడుగు గందరగోళమే. అప్లికేషన్ల నుంచి రిజర్వేషన్ రాష్ట్ర వరకు అడుగడుగున అయోమయం. పరీక్షలకు సరిపడా సమయం లేక ఓ పక్క అప్లికేషన్లో ఇబ్బందులు, రిజర్వేషన్ల రాస్టర్లో గందరగోళం, మరో పక్క అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడా కోటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 2న జారీ చేసిన జీవో 77లో కొత్త రిజర్వేషన్ రాస్టర్ను ప్రకటించింది. వీరికి హారిజెంటల్ రిజర్వేషన్ పాటించాలని, సమాంతర రాష్ట్ర పాయింట్లు ఇవ్వకూడదని సూచించింది. కానీ డిఎస్సిలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు సమాంతర రాష్ట్ర పాయింట్లు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర పాయింట్లు ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోకుండా పాయింట్లు ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి, అలాగే స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం కొన్ని జిల్లాల్లో హారిజెంటల్, మరికొన్ని జిల్లాల్లో రాష్ట్ర పాయింట్లు, వర్టికల్ రిజర్వేషన్ అమలు చేశారు. ఎస్జిటి, ఎస్ఏలకు కొన్ని జిల్లాలు ఒక విధానం, మరికొన్ని జిల్లాలు మరో విధానాన్ని పాటించాయి. టీజీటీ, పీజీటీ ప్రిన్సిపాల్లకు పాత రిజర్వేషన్ రాష్ట్రం పాటించారు. ఒక్క డిఎస్సిలోనే 2 విరుద్ధ రిజర్వేషన్ల విధానం పాటించారు. ప్రభుత్వం పాటిస్తున్న ఈ రాష్ట్ర విధానం వల్ల కొందరు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఎన్నికల ముందు హడావిడిగా డిఎస్సి ప్రకటించిన ప్రభుత్వం ఎలాంటి కసరత్తు లేకుండానే దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. జిల్లా, జోన్ల వారీగా రిజర్వేషన్ల పోస్టులు ప్రకటించాల్సి ఉండగా రాస్టర్ పాయింట్ల వారీగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. దీంతో ఒక జిల్లాలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యను విని స్పందించే పరిస్థితి కనిపించడం లేదు. ఆ చిక్కులకు పరిష్కారం ఏది? డిఎస్సికి మొదట్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోట కనిపించలేదు. కొందరికి పరీక్ష కేంద్రం కనిపించలేదు. స్థానిక జిల్లా మాత్రమే అడగడంతో దాన్ని నమోదు చేశారు. ఈ లోపాలను సవరించుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్ ఐచ్ఛికం ఇవ్వలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో 30,000 మందికి పైగా దరఖాస్తు చేశారు. ఇప్పుడు వీరందరూ మళ్ళీ దరఖాస్తు చేయాలా, లేదంటే ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. 22వ తేదీతో దరఖాస్తు గడువు ముగినందున అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సిలబస్లో కొత్త చిక్కులు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 3 నుంచి 5 తరగతులు ప్రస్తుతం ఉన్న సిలబస్, 6 నుంచి 10 తరగతులకు పాత సిలబస్, ద్విభాషా పాఠ్యపుస్తకాలను అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. డిఎస్సికి వచ్చేసరికి కేవలం టాపిక్స్ మాత్రమే ఇచ్చింది. టెట్కు 20 రోజులు సమయం ఇవ్వగా ఆ తర్వాత డిఎస్సికి 5 రోజులే మిగిలి ఉంది. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరుగుతాయి. డిఎస్సి పరీక్షలు మార్చి 15న ప్రారంభమై 30తో ముగుస్తాయి. టెట్కు సన్నద్ధమైన విద్యార్థులు ఆ పరీక్ష రాసిన తర్వాత 5 రోజుల్లోనే డిఎస్సి ఎలా రాయగలుగుతారు? టెట్ కోసం చదివిన సిలబస్కు డిఎస్సికి సిలబస్కు కొంత వ్యత్యాసం ఉంది. 4.5 ఏళ్లు డిఎస్సి ఇవ్వకుండా జాప్యం చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటించి చదువుకునేందుకు సమయం లేకుండా చేసిందని అభ్యర్థులు హైకోర్టును సైతం ఆశ్రయించారు. దరఖాస్తుల సమర్పణకు గడువు దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. తరచూ సర్వర్ మొరాయించి వెబ్సైట్ను పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు రుసుము ఆన్లైన్లో చెల్లిస్తున్న ఐడి రాకపోవడంతో కొంతమంది 2-3
పర్యాయాలు చెల్లించాల్సి వస్తుంది. డెబిట్ కార్డు నుంచి కట్ అయిన మొత్తం వెంటనే తిరిగి బ్యాంక్ ఖాతాకు రావడం లేదు. ఇక సర్వర్ లోపాలతో అభ్యర్థులకు ఇక్కట్లు. డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అవస్థలు తప్పడం లేదు. సర్వర్ లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో 250 రూపాయలతో లేకపోతే 200-500 రుసుము ఉండేది. ఇప్పుడు 750 రూపాయలకి పెంచారు. పైగా ఆన్లైన్లలో నగదు చెల్లించి ఓటీపీని వెబ్సైట్లో నమోదు చేసిన కొందరికి ఐడి నంబర్ రావడం లేదు. భీమవరానికి చెందిన ఓ అభ్యర్థి ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ స్కూల్, అలాగే ఎస్జిటి, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ విభాగాల్లో దరఖాస్తుకు 3,750 రూపాయలు చెల్లించారు. ఈ మొత్తం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాతాకు జమ అయింది. కానీ రిజిస్ట్రేషన్ సంఖ్య రాకపోవడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాలేదు. దీనిపై వెబ్సైట్లో ఇచ్చిన నంబర్లను సంప్రదించగా అవి పనిచేయడం లేదు. దాంతో మళ్ళీ నగదు ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్, ఇది గైస్ అసలు విషయం ఏంటంటే కనుక ఈరోజు మనకి ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఈ యొక్క డిఎస్సి గురించి గందరగోళం. డిఎస్సి ఫస్ట్ ఏం చెప్పారంటే కనుక మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత ఏం చేశారంటే కనుక 4.5 ఏళ్ళు నిద్రపోయి 6,100 పోస్టులకు డిఎస్సి ప్రకటించారు. అలాగే కడపలో కూడా ఏం చెప్పారంటే కనుక స్టీల్ ప్లాంట్ను 3 ఏళ్లలో పూర్తి చేసి 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 5 ఏళ్లలో చూసుకుంటే కనుక ఉక్కు కర్మాగారానికి 2 సార్లు శంకుస్థాపన చేశారు. ఇక దాన్ని మర్చిపోయారు. 10,000 ఉద్యోగాలు గాల్లో కలిపేశారు. మరి గందరగోళం డిఎస్సి పరిస్థితి ఏంటి? గందరగోళం డిఎస్సి ఇక అభ్యర్థులందరూ ప్రతిరోజు కామెంట్ పెడుతూనే ఉంటున్నారు. ఇదే సిచ్యువేషన్ అనమాట. అప్లికేషన్ నుంచి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం. మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోటా. ఇప్పుడు కొంతమందికి ఎడిట్ అయినా కానీ కొంతమందికి కనిపించినా కానీ ముందుకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ లేక 30,000 మందికి అవస్థలు అనమాట. ఇక అలాగే మనం చూసుకుంటే కనుక రాష్ట్ర విధానంలో కానివ్వండి, రిజర్వేషన్ విధానంలో కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కోటా కానివ్వండి, పేమెంట్ ఆప్షన్ అందరూ కూడా పెట్టేది అదే. పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ అయిపోతుంది కానీ మాకు ఓటీపీ ఆప్షన్కి వెళ్ళేసరికి మాకు తీరా చూస్తే ఓటీపీ కస్టమర్ యూజర్ ఐడి రావటం లేదు, మా మనీ కట్ అయిపోతుంది కానీ తర్వాత ఏం చేయాలని అడుగుతున్నారు. అలాగే కొంతమంది ఈ యొక్క నెంబర్లకి కాల్ చేస్తే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ లేదు అని చెప్పేసి మళ్ళీ అప్లై చేసుకోమంటున్నారు. 750 రూపాయలు పెట్టి మళ్ళీ అప్లై చేసుకోమంటారు. మరి ఇలా 2-3 సార్లు అప్లై చేసుకుంటే వీళ్ళ హాల్ టికెట్ ఏ విధంగా వస్తుంది? 2-3 హాల్ టికెట్లు వస్తాయా? ఎలా? ఎందుకంటే కనుక హాల్ టికెట్లు డౌన్లోడ్ విషయంలోనూ కూడా కొత్త రకం చిక్కులు అయితే వస్తున్నాయి. మరి వీటిని అన్నిటిని ఎలా అధిగమిస్తుంది అనేది చూడాలి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక పూర్తి ఎలాగంటే కనుక వ్యతిరేక వైఖరి అయితే ఉంది. అభ్యర్థులకు డిఎస్సి అభ్యర్థులకు వ్యతిరేక వైఖరితో అయితే వెళుతుంది. మరి ఈ విషయంలో ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక న్యాయపరమైన చిక్కులు కూడా వస్తున్నాయి. మనం చూసుకుంటే ఈరోజు కోర్టు కేసు విచారణ కూడా ఈ రోజుకి వాయిదా వేశారు. కాబట్టి ఈరోజు ఎలాంటి తీర్పు వస్తుంది అనేది అయితే మనం చూడాలి. మరి వీటన్నిటిని కూడా ఈరోజు మనం కనిపించినటువంటి ఈ యొక్క అన్ని డిఎస్సి సమస్యలు, ఈ యొక్క అన్ని ఇబ్బందుల్ని కూడా ప్రభుత్వం అయితే వెంటనే తన దృష్టికి వెళ్ళి ప్రభుత్వం అంతా కూడా వీటన్నిటిని కూడా సమస్యలు పరిష్కరించే విధంగా అయితే కనుక మరొక అప్డేట్ అయితే ఇవ్వాలని అయితే నేను ఆశిస్తున్నాను. ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. దగా క్యాలెండర్, నిరుద్యోగులతో జగన్ తొండాట. గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తానని నాడు ఊదరగొట్టారు. అధికారం చేపట్టాక నియామకాలను గాలి కొదిలేశారు. జాబ్ క్యాలెండర్ అంటూ 5 ఏళ్లుగా ఊరించి మోసగించారు. ఏం చెప్పారు? రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేస్తాం. ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇది. ఓకే, ఏం చేశారు? అధికారంలోకి వచ్చాక ఒక్కసారి క్యాలెండర్ విడుదల చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా 2,210 పోస్టుల భర్తీకే 33 సార్లు ప్రకటనలు ఇచ్చారు. వీటిలో సగం గత ప్రభుత్వం మంజూరు చేసినవే. ఇక కొలువులు అన్నారు, క్యాలెండర్ అన్నారు.
ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన మాటలను నమ్మిన నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. కాదు ఓ యుద్ధమే చేశారు. కొలువు కాదు కదా ప్రకటన జారీ కోసమే కళ్ళు కాయలు కాసేలా వేచి చూశారు. అయితే జగన్ చెప్పిందంతా అబద్ధమే అని తెలుసుకుని నిరుద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అదిగో ఉద్యోగ ప్రకటన, ఇవిగో కొలువులు అంటూ నిరుద్యోగులను ఊరించిన జగన్ వారిని నిట్ట నిలువున ముంచేశారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికల ప్రచారాల్లో ఉద్యోగ నియామకాలంటూ హామీలిచ్చి అధికారం చేపట్టాక వాటిని బంగాళాఖాతంలో కలిపేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ను అట్టకెక్కించారు. ఉద్యోగ నియామకాలను మడత పెట్టేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే వాటిని భర్తీ చేస్తామని గత ఎన్నికలకు ముందు జగన్ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే వాటిని గాలి కొదిలేశారు. ప్రభుత్వ శాఖలో ఖాళీలతో సంబంధం లేకుండా గ్రామ వార్డు సచివాలయాల్లో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ నియామకాలను కూడా ప్రభుత్వ శాఖలో ఖాళీలతో ముడిపెడుతూ